బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ప్రకటించింది హైకమాండ్. రేపు సువేందు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ పాలిత, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు తరలిరానున్నారు. బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి పీఠాన్ని సువేందు అధికారి అధిష్ఠించనున్నారు. కోల్కతాలో జరిగిన సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా సువేందు ఎన్నికయ్యారు. సమావేశం అనంతరం సువేందు అధికారి పేరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं. బెంగాల్ కు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. రూపా గంగూలీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఖరారయ్యారు. రెండవ ఉప ముఖ్యమంత్రిగా ఉత్తర బెంగాల్ కు చెందిన పురుష ఎమ్మెల్యే ఉంటారు. సువేందు హోంశాఖ బాధ్యతలు చూసుకుంటారు. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం 11 గంటలకు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల బీజేపీ, ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, సీనియర్ ఎన్డీఏ నాయకులు హాజరవుతారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు అంతా బీజేపీనే ఉందన్నారు అమిత్ షా. టీఎంసీ హింసకు బెంగాల్ ప్రజలు చరమగీతం పాడారని చెప్పారు. गंगोत्री से गंगा सागर तक हर जगह पर आज भारतीय जनता पार्टी की सरकार बनी है. ये हम सब के लिए बहुत आनंद का विषय. देश के सभी राज्यों में हिंसा समाप्त हो चुकी है और भारतीय जनता पार्टी की विशेष जिम्मेदारी है, साथ में सभी दलों का सहयोग भी चाहिए कि ये सरकार बनने के बाद किसी भी चुनाव में घपलेबाजी और हिंसा का समाचार देश भर में पहुंचे नहीं. ये हमारी जिम्मेदारी है. కార్యకర్తల బలిదానాలతో బెంగాల్లో బీజేపీ అధికారం సాధ్యమైందన్నారు సువేందు అధికారి. బెంగాల్ సంస్కృతిని కాపాడతామని చెప్పారు. সর্বোপরি ভারতীয় জনতা পার্টির সংগঠন, বিচারধারার সঙ্গে যুক্ত লোকজন এবং অসংখ্য পশ্চিম বাংলার সাংস্কৃতিক চেতনার রাষ্ট্রবাদী নাগরিককে নিয়ে আমরা সংকল্পপত্র প্রত্যেকটা সময়বদ্ধ সময়ের মধ্যে পূরণ করব. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న బెంగాల్లోని పూర్వ మేధినీపూర్లో జన్మించారు. సువేందు తండ్రి మాజీ కేంద్ర మంత్రి సీసీఆర్ కుమార్ అధికారి. 1995లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సువేందు రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1998లో కొత్తగా ఏర్పడిన టీఎంసీలో చేరారు. 2006లో కాంతి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007లో నందిగ్రామ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2009, 2014లో తమ్లుక్ నుండి ఎంపీగా విజయం సాధించారు. 2016, 2020 మధ్య టీఎంసీ ప్రభుత్వంలో సువేందు అధికారి మంత్రిగా ఉన్నారు. 2020లో బీజేపీలో చేరిన ఆయన 2021లో నందిగ్రామ్లో మమతా బెనర్జీపై గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ భవానీపూర్లో దీదీపై విజయం సాధించారు. సువేందు అధికారి 2 సార్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించారు. దీంతో ముందు నుంచి ఊహించినట్లుగానే సువేందు అధికారినే బెంగాల్ ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ నియమించింది.